నా టైం వచ్చింది. ఇక మీదట మనదే ఆట. మాట్లాడు. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఓ, ఏదో జోష్లో ఫ్రెండ్ అని అనుకున్నావు అంతేగా? లేదు సార్, నేను సైలెంట్గా ఉండటం వల్ల తనకి మంచి జరుగుతుంది అంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. తనను ఎన్నేళ్లగా ఎంతో జాగ్రత్తగా ప్రేమగా పెంచి పెద్ద చేసిన తండ్రిగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా తనకు మంచే జరుగుతుంది. సరే సార్, ఇక మీదట నా వల్ల తనకే డిస్టర్బెన్స్ ఉండదు. ప్రామిస్ 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 ప్రామిస్. వీడిపోనిదొకటేలే, మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. వీడిపోనిదొకటేలే, మన కోసం మనమేలే, ఏ రోజుకైనా వాడిపోనిదే. పద. ఈ మాటే ఓ పాటై పాడేనా కోయిలా. మావయ్య, మీరు చేసిందేం బాగాలేదు. ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళి మీరలా మాట్లాడటం తప్పు. అసలు సాధన గురించి వాళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ చాలా ఓవర్ మావయ్య. ఓవరా? పిల్లల గురించి మాట్లాడితే ఓవరా? ఈ రోజు మేం బుద్ధి చెప్పకపోతే రేపు పొద్దున రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరూ బుద్ధి చెప్తూ ఉంటారు. అప్పుడు ఓకేనా? నువ్వుండమ్మా. అంత అవమానం జరిగిపోయేలా నేనేమన్నాను? ఆ అబ్బాయిని పిలిపించి బుద్ధి చెప్పండి అన్నాను. అందులో సాధన అవమానపడటానికేముంది? మరి ఇప్పుడు సాధనని పిలిచి ఎందుకు తిడుతున్నారు? తను ఏం తప్పు చేసింది? సౌమ్య, నువ్వు మధ్యలో మాట్లాడుకో. మాట్లాడినివ్వు బావా. ఇప్పటి కాలం పిల్లలు అంతే. అంతా మాకు తెలుసు అనే అహం, పెద్దలంటే గౌరవం ఉండదు. మేవే తెలివైన వాళ్ళం అనుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తారు. మావయ్య, మేము మూర్ఖుల్లా ఉండొచ్చు, కానీ మాకు కళ్ళ ముందు జరుగుతుంది అర్థమవుతుంది. సాధనకి తనకంటూ ఒక ఇష్టం ఉంటుంది, తనకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఊరికే అన్నిట్లో తల దూర్చకూడదు మావయ్య. ఏంటి పర్సనల్ స్పేస్? ఇప్పుడు దాచిన నిప్పు రేపు పెద్ద మంట అవుతుంది. అప్పుడు ఎవరొస్తారు? పెద్దవాళ్ళ మేమే కదా ఇబ్బంది పడాలి. పద్మ, ఊరుకో. మీరు ఊరుకోండి. తనకి మీరు సపోర్ట్ చేయబట్టే ఈ విధంగా ప్రవర్తిస్తోంది. అన్నయ్యలాగా పిల్లల్ని పెంచుంటే ఈ రోజు మన మాట వినేవాళ్లు. ఏం మాట వినాలి? ఏం మాట వినాలి? మేమేమైనా ఆవులమా లేక గొర్రెలమా? కట్టేసి పెంచడానికి మాకు బుద్ధుంది. మాకేం కావాలో మాకు తెలుసు. ఈ వయసులో ఏం కావాలో తెలుస్తుంది, కానీ దాని వలన మంచి జరుగుతుందో లేదో అని మాత్రం ఆలోచించరు. అంటే మాకు ఫ్రీడమే లేదా? ఫ్రీడమ్ అంటే మనసుకు నచ్చినట్లలా చేయడం కాదమ్మా. ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. స్వాతంత్రం వచ్చేది బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు. అది మర్చిపోకండి. నాకు నిన్ను ప్రశ్నించే హక్కు లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీ నాన్న మీకు అన్ని రకాలుగా స్వాతంత్రం ఇచ్చేగా పెంచాడు. మరి నువ్వేం సాధించావు? చెప్పు. మీ మావయ్య కరెక్ట్గానే అడిగారు. అడిగిన దానికల్లా ఎదురు సమాధానం చెప్తావు కదా. ఇప్పుడు మాట్లాడవే. ఇంట్లో చెప్పకుండా రాత్రి పగలు ఎక్కడ ఉండి రావడం కాదు స్వతంత్రం అంటే. మోడర్న్ జనరేషన్ అంట, పర్సనల్ స్పేస్ అంట. మీకిప్పుడు అర్థం కాదే. స్పీడ్గా పరిగెత్తేటప్పుడు గోతులో పడతారే, అప్పుడు తెలుస్తుంది మీ మోడర్న్ థింకింగ్. పిచ్చి ధైర్యం ఇస్తుందే తప్ప మెచ్యూరిటీ ఇవ్వదే మీ మోడర్న్ థింకింగ్. ఇప్పటి కాలంలో
నాన్న ఫోన్ ఇవ్వలేదు, అమ్మ తిట్టింది, తక్కువ మార్కులు వచ్చాయని వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎందుకు చెప్పు? మీ మోడర్న్ థింకింగ్ కి ఆవేశం తప్ప ఆలోచన లేదు. వదినా, ఎందుకు ఇదంతా చెప్పు. లేదు వదినా, మనసులో పెట్టుకుని ఎన్ని రోజులు ఇలా బాధపడాలి? కడుపున పుట్టిన పిల్లలు మనని కాళ్ల కింద చెప్పుల్లాగా చూస్తున్నారు. మన మాటకి విలువే లేదు. వాళ్ళ దృష్టిలో మనం తెలివి తక్కువ వాళ్ళం, ప్రపంచం తెలియని వాళ్ళం. బయటికి వెళ్లిన కొడుకు కూతురు ఇంటికొచ్చే వరకు అమ్మా నాన్న ఎంత కంగారుగా ఎదురు చూస్తుంటారో తెలుసా నీకు? ఏదో ఒక రోజు మీకవన్నీ అర్థమై సారీ అడగాలన్నా అప్పుడు మేముంటాం. ఆ బాధ మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది. మేం కూడా మీ వయసు దాటొచ్చిన వాళ్ళమే. మీ ఆలోచనలు మాకు అర్థమవుతాయి. అది కాదమ్మా సౌమ్య, సోషల్ మీడియాలో ఎవరో పరిచయం లేని వాళ్ళకిచ్చే రెస్పెక్టు కనీ పెంచిన అమ్మా నాన్నలకు ఎందుకెవరు? నేను ఇంకా ఎన్నెన్నో అడగొచ్చు, కానీ అడిగే అధికారాన్ని కోల్పోయానని అనిపిస్తుంది. నువ్వు ఇన్ని చెప్తున్నావు, నీ కూతురు ఏం చేస్తుంది అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? నా విలువే కాదు, తన విలువ కూడా పోతుంది. దొంగతనంగా సినిమాకి వెళ్లడం, ఫ్రెండ్స్తో తిరగడం, ఎవడో బైక్ మీద దొంగలా ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, బుక్కులో ఎవరో రాయడం, ఇలా అంచెలంచెలుగా తన విలువను తనే పోగొట్టుకుంది. ఆకాశమంత ఎత్తు ఎదుగుతుందనుకున్న నా కూతురు ఇప్పుడు నేల మీదకు వచ్చేసింది. ఇక తన మీద నాకు ఏ ఆశలు లేవు. ఏవేవో కలలు కన్నాను, అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. నాన్న, అది వద్దమ్మా, నా మనసులో చాలా ఉంది, అది బయటకు చెప్పుకోలేను. నీ విషయంలో అంతా కరెక్ట్గానే ఉంది అనుకున్నాను. లేదమ్మా, లేదు, ఎక్కడో నా కూతురు విషయంలో తప్పు చేశానని అనిపిస్తోంది. లేదు నాన్న, నేను బాగా చదువుకుంటాను. ప్లీజ్ నాన్న, నమ్మండి. దయచేసి ఇంకోసారి ఆ మాట అనకమ్మా.